ఇది మరో విష ప్రయోగం. పనికట్టుకుని ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్టుగా ఈ మధ్య జరుగుతున్న విష ప్రచారాల్లో ఇప్పుడు కొత్తగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేరింది. ఏ కారణం చేతనైనా ఒకరికి ప్రభుత్వ ప్రయోజనం అందకపోతే నాకు అందలేదని చెప్పడం పద్ధతిగానే ఉంటుంది. కానీ అసలు ఎవరికీ అందడం లేదని నిందలేస్తే దాని వెనుక మరేదో కారణం తప్పక ఉంటుంది. ఆ కారణాలేంటో తెలుసుకునే ముందు ఏపీలో ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు ఎలా ఉందో చూద్దాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన 2014 నాటికి అంతకు ముందున్న ప్రభుత్వాలు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యార్థులకు 5,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. విష ప్రచారంలో చెప్తున్నట్టు గత పాలకులకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ రేంజిలో బకాయిలు ఎందుకు పెరిగిపోయాయో నిందలేసిన వాళ్లకే తెలియాలి. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ బకాయిలన్నిటికీ కూడా తానే బాధ్యత తీసుకున్నారు చంద్రబాబు. పాత బకాయిలను తీర్చడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీజు మొత్తాలను తిరిగి చెల్లిస్తున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాల కాలంలో ఏడాదికోసారి ఫీజు బకాయిలను చెల్లించే పద్ధతి ఉండేది. అందువల్ల బకాయిలు పేరుకుపోయేవి. చంద్రబాబు వచ్చాక ప్రతి 3 నెలలకు అంటే ఏ క్వార్టర్ కు ఆ క్వార్టర్ పద్ధతిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. 2018-19 విద్యా సంవత్సరం మొదటి క్వార్టర్ చెల్లింపులు కూడా జరిగిపోయాయి. ఇక మిగిలినవి 2-3 క్వార్టర్ల ఫీజులు. వీటిని ఈ మార్చిలో చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కొన్ని విద్యా సంస్థలకు చెల్లింపులు జరగకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అసలు ఎవరికీ ఇవ్వట్లేదు అనడం సరికాదు కదా. ఇవన్నీ ప్రభుత్వం చెప్పిన విషయాలు కాదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ విడుదల చేసిన బహిరంగ లేఖలోని విషయాలు. ఫీజులు తిరిగి చెల్లింపులో చంద్రబాబు విఫలమయ్యారని అంటున్నవారు ఉండేది పక్క రాష్ట్రంలోనే. ఆ రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని వాళ్లకు తెలీదా? అన్ని తెలిసే విష ప్రచారం చేస్తారు. దీన్ని విష ప్రచారం అని ఎందుకు అనవలసి వస్తుందంటే చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ ను బ్రహ్మాండంగా అమలు చేస్తోందని చెప్పిన వెంటనే ప్రైవేటు కాలేజీల అసోసియేషన్ సభ్యులపై ఐటీ దాడులు మొదలయ్యాయి. అంటే ఈ విష ప్రచారం జగన్ మోడీల కుట్ర అని స్పష్టమైంది కదా. ఎన్నికలలోపు తెలుగుదేశంపై ఇలాంటి విష ప్రయోగాలు ఎన్ని జరుగుతాయో. అయితే ప్రతి విష ప్రయోగానికి తెదేపా దగ్గర ప్రజాభిమానం అనే విరుగుడు ఉంది. అదే చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష.